జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. అయితే పవన్ పాలిటిక్స్లోకి రాకముందు నుంచి పర్సనల్ లైఫ్పై అనేక వివాదాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ గతంలో 2 సార్లు విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో జరిగింది. పవన్ కళ్యాణ్ 26 ఏళ్ల వయసులో 19 ఏళ్ల నందినిని వివాహం చేసుకున్నారు. నందిని వైజాగ్కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె. మెగా ఫ్యామిలీతో పరిచయం ఉండటంతో పెద్దలు వీరిద్దరి పెళ్లి కుదుర్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్, నందిని వివాహం 1997లో ఘనంగా జరిగింది. కానీ 2 ఏళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డారు. దీంతో నందిని పవన్ కళ్యాణ్పై కోర్టులో కేసు వేశారు. తనతో విడాకులు తీసుకోకుండానే మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడు అంటూ నందిని కోర్టుకి వెళ్లారు. 2008లో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఇప్పటికీ నందిని, పవన్ కళ్యాణ్ విడిపోయి 16 ఏళ్లవుతుంది. పవన్తో విడిపోయాక నందిని ఎప్పుడూ ఎక్కడా మీడియాకి కనిపించలేదు. ఆమె యుఎస్లో సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తన పేరుని జాహ్నవి అని మార్చుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ని 2009లో వివాహం చేసుకున్నారు. ఆమె నుంచి కూడా పవన్ విడిపోయిన సంగతి తెలిసిందే. 2013లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ తరచుగా అభిమానులతో టచ్లో ఉంటారు. కానీ నందిని మాత్రం అమెరికాలో సెటిల్ అయ్యారు.